ప్రతి క్షణం తాజా వార్తలతో మీ ముందుకు వస్తుంది మన నీల్ ఇండియా న్యూస్ ఛానల్. ఇవాళ సింగరేణి కాలేజ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ సమావేశం ఇక్కడ జరిగింది. ఈ సమావేశంలో కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యలపైన చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపు మేరకు సెప్టెంబర్ 7వ తేదీన దేశంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి కార్మికుల యొక్క వాళ్ళు దేశవ్యాప్తంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక కార్మిక వ్యతిరేక చట్టాలు కావచ్చు, లేదా ఇవాళ కార్మిక వర్గాన్ని మొత్తం అవుట్సోర్సింగ్ కూడా తీసేయడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు, వాళ్ళకి ఇచ్చేటువంటి హక్కుల దగ్గర కూడా ఇవాళ అణచివేస్తున్నటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఈ సమస్యలన్నింటినీ కూడా చర్చించడానికి హైదరాబాద్లో సెప్టెంబర్ 7న ఒక సదస్సు ఐఎఫ్టియు నాయకత్వంలో జరగబోతుంది. సింగరేణి గని కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా సింగరేణి కాంట్రాక్టు కార్మిక వర్గానికి, అదేవిధంగా ఇతర సెక్టార్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా 24-25 సంవత్సరానికి సంబంధించినటువంటి వార్షిక లాభాల్లో ఇప్పటి వరకు సింగరేణి కంపెనీ ఈ సంవత్సరం మనం గడించినటువంటి లాభాలను ఇప్పటి వరకు ఆడిట్ చేసి లెక్కలు తెలపలేదు. వెంటనే ఆడిట్ చేసి లెక్కలు తెలిపి ఏదైతే గత సంవత్సరం 5,000 ఇచ్చిండ్రో ఈసారి ఆ విధంగా కాకుండా 15% ఖచ్చితంగా కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం ఆలోచించి ఏదైతే ఈ లాభాల వాటా ఇచ్చే రోజున తీపి కబుర్ను కాంట్రాక్టు కార్మికులకు అందించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.